ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గడువు ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి చేశారు. అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారని స్పీకర్ ముందు వాదనలు వినిపించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారని ఆధారాలు సమర్పించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని స్పీకర్ ముందు వాదనలు వినిపించింది గులాబీ పార్టీ. మరోవైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పీకర్ ముందు వాదనలు వినిపించారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్లోకి వెళ్లానని, తనపై తప్పుడు ప్రచారం చేశారని, ఈ అంశంపై పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్లుగా స్పీకర్కు తెలిపారు. మరోవైపు తాను ఆ పార్టీ మారలేదని, అసలు కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకోలేదని స్పీకర్కు వివరించారు అరికెపూడి గాంధీ. అటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా స్పీకర్కు చెప్పారు ప్రకాష్ గౌడ్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటున్నారు తెల్లం వెంకట్రావు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భద్రాచలం అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్నారు వెంకట్రావు. ఈ 5 పిటిషన్లపై విచారించిన స్పీకర్ మధ్యాహ్నం 3:30 స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ 5 ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? దాదాపుగా 4 నెలల నుంచి స్పీకర్ ఈ విచారణను వేగవంతం చేశారు. ఇటు ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు ప్రకటన విడుదల చేయబోతున్నారో, ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన వారికి సంబంధించిన వాదనలు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు విన్నారు. దీంతోపాటు ఇరువురి వర్గాలకు సంబంధించిన అడ్వకేట్ల వాదనలు కూడా వినడం జరిగింది. పూర్తి స్థాయిలో మొత్తం కూడా వీడియో రికార్డు ద్వారా ఈ మొత్తం అంశాన్ని కూడా స్పీకర్ పరిశీలించినట్టుగా సమాచారం. రేపటితో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తెలియాల్సి ఉంటుంది. విచారణలో భాగంగా మీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన అడ్వకేట్లు తెలియజేస్తారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠే ఇప్పుడు నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదట సీఎం సమక్షంలో వీళ్ళందరూ కూడా చేరినప్పటికీ ఆ తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్లో చేరలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం మాత్రమే సీఎంని కలిసాం, గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కలిసాం కాబట్టి ఇప్పుడు కూడా కలిసామనే అభిప్రాయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా వాదిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. ఇప్పటికీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారంటూ కూడా విమర్శలు చేయడంతో పాటు కొన్ని పేపర్ క్లిప్పింగ్స్, అలాగే వివిధ సందర్భాలలో వీళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా స్పీకర్ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ రూపంలో కూడా ఆ డాటా అంతా కూడా ఇచ్చారు. ఇట్ ది సేమ్ టైము ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా తమకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. కేవలం మేము వివిధ సందర్భాలలో అధికార పార్టీతో సంబంధించి నిధుల కోసం మాత్రమే వీళ్ళు కలిసాము, వారి సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు తప్పితే మేము అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా చేయలేదు, ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్లో కొనసాగుతున్నామంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కనబడుతున్నాయి. కానీ కొంత సందర్భంలో తెల్లం వెంకట్రావు కానీ లేకుంటే కడియం శ్రీహరి లాంటి ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా తాము ఉప ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం, తామే గెలుస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అన్ని అంశాల పరిశీలన నేపథ్యంలో స్పీకరు ఇరు వర్గాల వాదనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. 3:30 అసెంబ్లీ వెబ్సైట్లో స్పీకరు నిర్ణయాన్ని ప్రకటించబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూస్తున్నారు. నిర్ణయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే పరిశీలించే దూరంలో ఉన్నామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది, ఎందుకంటే తాము బలంగా వాదన వినిపించామని చెప్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అయితే తమకు ఏమీ కాదు, ఖచ్చితంగా తాము చెప్పిన అభిప్రాయానికే స్పీకర్ కట్టుబడి ఉంటారంటూ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా స్పీకర్ నిర్ణయం పైన అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం రాష్ట్రంలో కానీ ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.